ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? ప్రసాదం అని తీసుకోకూడదు. చెప్పండి, ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? ఏడాది చివరిలో వచ్చే సంవత్సరం మంచి జరుగుతుందని 31st తీసుకోకూడదు. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? బాప్టిజం తర్వాత తీసుకోకపోతే బాగోదని తీసుకోకూడదు. పక్కోళ్ళు తీసేసుకుంటున్నారని తీసుకోకూడదు. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? వారానికి ఒకసారి అలా తీసుకోవాలంట అనకూడదు. అడుగుతున్నాను, ఎందుకు తీసుకోవాలి ప్రభురాత్రి భోజనం? అందరూ తీసుకుంటున్నారు, మనం కూడా తీసుకోకపోతే బాగోదని తీసుకోకూడదు. ఎందుకు తీసుకోవాలంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన జ్ఞాపకం చేసుకుని ఎన్నిసార్లు మీరు నొక్కుతున్నారు సోదరా? ఒక శిష్యుడు ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంత అవసరం అంటే ఎంత అవసరం కాకపోతే అపోస్తులు కంటిన్యూగా ఏం చేశారట? చెప్పండి, రొట్టె విరిశారు. కంటిన్యూగా రొట్టె విరుస్తున్నాడు. దాని వెనకాల అర్థం ఏంటి చెప్పండి? ఆయనను